వైసీపీ నేతల తీరుపై టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు తిరుమల పవిత్రతను అపహాస్యం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ముఖ్యంగా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి కాణిపాకం సాక్షిగా సత్య ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు. అబద్ధపు ప్రచారాలు చేస్తే భక్తులు సహించబోరని హెచ్చరించారు. టార్గెట్ తిరుమలగా వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని అనుకొండల్ని ఈ 7 కొండలపైకి వదిలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం ఏలింది. అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవతా విగ్రహాలపైన దాడి, హిందూ దేవాలయాలపై దాడి, పవిత్ర రథాలపై దాడి, మొత్తం దాడి. అధికారం కోల్పోయినా కూడా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక, అంశం లేక, రాజకీయంగా మా ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకుపోతుంటే ఓర్వలేక ఏడ్చుకుంటూ టార్గెట్ తిరుమలగా పనిచేస్తున్నారు. తిరుపతిలో కొత్త జేమ్స్ బాండ్ వచ్చాడు. ఏదేదో పట్టుకుంటాడు, ఏదేదో మాట్లాడతాడు. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం జేమ్స్ బాండ్ 007, గూఢాచారి 001. తిరుపతి ప్రజలు వారికి దాదాపు 60,000 ఓట్ల పైచిలుకుతో ఓడిస్తే కూడా ఒక జేమ్స్ బాండ్ మార్గ తయారైపోయి నేను దాన్ని పట్టుకున్నాను, దీన్ని పట్టుకున్నానని చెప్పి టార్గెట్ తిరుమలగా దొంగతనం కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. కానీ ఒక ఉద్యోగి చేశాడు కాబట్టి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వస్తుంది కాబట్టి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడము, మ్యాజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ ఇస్తే 13వ తారీఖు రిమాండ్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు. ఆ తర్వాత పోలీస్ కస్టడీ కోసం మ్యాజిస్ట్రేట్ ముందు అర్జీ దాఖలు చేస్తే 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. ఈ 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ మ్యాజిస్ట్రేట్ గారు ఇస్తే ఈ 2 రోజుల పాటు ఈ బంగారం, ఈ కేసు సంబంధించిన బంగారం కాకుండా ఇతర దాని ముందు కూడా పరకామణిలో దొంగతనం చేసినటువంటి బంగారాన్ని సప్తగిరి గ్రామీణ బ్యాంకు తనఖా పెట్టిట దాన్ని రికవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బంగారాన్ని గోల్డ్ షాపుల్లో, తిరుపతిలో ఖజానా, మలబార్, జై అలకాస్ గోల్డ్ షాపుల్లో మార్పిడి చేసి రసీదు పొంది వేరే బంగారాన్ని పొందాడు, డబ్బును పొందాడు. దాన్ని కూడా పోలీసులు రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత 30 రోజులు బెయిల్ ఇవ్వడం జరిగింది. 30 రోజులు బెయిల్ ఇవ్వడం అంటే మామూలుగానే మరుసటి రోజే బెయిల్ ఇవ్వచ్చు. ఇట్లాంటి కేసులు అదే రోజే స్టేషన్లోనే బెయిల్ ఇవ్వచ్చు. ఇది తీవ్రమైనటువంటి కేసు కాబట్టి పోలీసులు పడిన శ్రమ, రికవరీ అన్ని చూసిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఇంకా చేయాల్సింది అవసరం లేదనుకున్న తర్వాత జడ్జి గారు బెయిల్ దాకా ఇచ్చారు. కాబట్టి దొంగతనం కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. కానీ ఒక ఉద్యోగి చేశాడు కాబట్టి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వస్తుంది కాబట్టి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడము, మ్యాజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ ఇస్తే 13వ తారీఖు రిమాండ్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్.